భారతదేశంలో కష్టపడ్డారు. ఈ కష్టంలో వ్యాపారంలో రిస్కులు ఫేస్ చేశారు, థ్రెట్స్ ఫేస్ చేసుంటారు, అట్లాగే అధికారుల ఇబ్బందులు ఫేస్ చేసుంటారు, రాజకీయ నాయకులు ఒత్తిళ్లు ఫేస్ చేసుంటారు. మొత్తం మీద గందరగోళపడి తమ తెలివితేటలతో ₹4 సంపాదించుకున్నారు, కోటీశ్వర్లు అయ్యారు. బట్ ఇవాళ రోజున కోటీశ్వర్లుగా మారినటువంటి వాళ్ళ వెంటాడి వేటాడేటటువంటిది, లేదంటే దోచుకునేటటువంటిది, లేదంటే వాళ్ళని దొంగలుగా చూపించేటటువంటిది పరిస్థితి మన దేశంలో ఉంది. ఎవరైతే కోటీశ్వర్లుగా బాగుపడుతుంటారో అట్లాంటి వాళ్ళని దొంగలుగా వాళ్ళేదో దోచుకుంటున్నారు సమాజ సొమ్ము అని చెప్పేసి వాళ్ళని ఒక విలన్లుగా ఈ సమాజానికి తయారు చేసి చూపించేటటువంటి ప్రక్రియ వామపక్ష భావజాలికులు చేస్తుంటారు. అది తెలుసో తెలియకో మనం కూడా ఆ విధంగానే మాట్లాడేస్తూ ఉంటాం. అంటే మనం సంపాదించుకుంటే ఓకే, అదే ఎదురోడు సంపాదించుకుంటే తప్పుడు మార్గంలో సంపాదించాడు. దీంతో ఇంత కష్టపడి మనం ఎన్నాళ్ళ తర్వాత సంపాదించుకుని ఒక సెటిల్ అయిన తర్వాత మనం ఎందుకు ఇలాంటి దొంగల బ్రతుకుల్లాగా అనిపించుకోవాలి? మనం మంచి చేసి కష్టపడిన తర్వాత 10 మందికి ఉపాధి కల్పించాం, ఉద్యోగం కల్పించాం. ఈ సందర్భం కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్లో బ్రేకే చేశారా లేకపోతే డైవర్టే చేసుకొచ్చారా, ఏదో తిప్పలబడి చేసుకొచ్చాం. తెరా చూస్తే బతికినటువంటి వాడు కూడా మన దగ్గర బతికిన ఉద్యోగం మనల్ని దొంగ అంటాడు. మన దగ్గర కష్టపడి సంపాదించుకుని మనం సంపాదించినటువంటి సందర్భంలో మనతో పాటు సంపాదించుకున్నటువంటి వాడు ₹4 సంపాదించుకున్నటువంటి మన కిందోడు కూడా మనల్ని దొంగ అంటాడు. ఎందుకు ఈ దరిద్రం అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ దేశమే వదిలిపోవాలనుకుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుందట. ఎందుకంటే ఇప్పుడు అమెరికాలో ఏదైతే గోల్డ్ వీసా ఇస్తానన్నాడు, $5 మిలియన్ డబ్బులు కడితే పర్మనెంట్గా అమెరికాలో ఉండడానికి ఒక వసతి కల్పించడానికి సిద్ధపడ్డాడు. ఇదివరకు మళ్ళీ ఇన్ని ఉద్యోగాలు ఇవ్వాలని, ఇన్ని ఉపాధి ఇవ్వాలని నేను చెప్పనటువంటి నేపథ్యంలో ట్రంప్ ఇచ్చినటువంటి ఆ పిలుపుకి ఇండియన్స్ ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు అన్నటువంటి తాజాగా చెప్తోంది డేవిస్ అండ్ అసోసియేట్స్. EB-5 అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి వీసాది ఏదైతే ఉందో దానికి $5 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు ప్రోగ్రామ్కి ఇండియన్స్ ఎక్కువ మంది అప్లై చేస్తున్నారని చెప్తోంది.